ఆయన మీద సాయి వెంకట్ మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పాలి ఆయన గురించి. ఎందుకనంటే అంత వెనకాల ఆయనకు అంత కష్టం. 2 years చూస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడు అని. కాబట్టి ఏంటిదనంటే మైక్ దొరికితే చాలు ఆయన గురించి చెప్పాలి అని అందరూ ఏంటిదనంటే ఆయన గురించి చెప్పిందే చెప్పి చెప్పాలి ఇంకా అని ఆ తపనతోటి చెప్పారే తప్ప ఇంకోటి కదా. అందుకని ఇంత సమయం అయింది. జనరల్గా ఏ ఫంక్షన్లు అయినా కూడా మేము ఫంక్షన్లకు వెళ్తుంటాం, ఏదో 2 మాటలు వచ్చామా, ఏదో చూసాం, వెనకాల చూసాం, దాని పోస్టర్ చూసాం, పేరు చెప్పాం, వీళ్ళకి చెప్పాం, దిగిపోయాము, వెళ్ళిపోయాము. కానీ ఇది అలా కాదు. బట్ ఈ యొక్క చిత్రానికి నిజంగా మా గురుదేవులు బ్రహ్మం గారి ఉపాసకులు నేను దగ్గరుండి చూస్తుంటాను. నిజంగానే వారి డేట్లు దొరకవు. మీకు మామూలుగా యూట్యూబ్లో చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. వారికి బెంగళూరు, పొద్దుటూరు, తిరుపతి, హైదరాబాద్ ఇన్ని చోట్ల ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడ ఉంటాడో మాకు కూడా తెలియదు. వాస్తవంగా శిష్యులని అడిగి తెలుసుకోవాల్సిందే. అది ఎందుకో ఇంతకుముందు రావాల్సింది లేట్ అయింది. అనుకోకుండా కరెక్ట్గా నిన్న బయలుదేరుతున్నాను అన్నాడు. టక్కున జ్ఞాపకం వచ్చి వెంటనే నేను సాయి వెంకట్ గారికి చెప్పాను, సార్ స్వామి వస్తా అన్నాడు, నిజంగా వస్తే దీవెనలు తీసుకున్నట్టు. అయ్యో నేను మాట్లాడతాను సార్ అని మాట్లాడాడు. బట్ నిజంగా ఈ సినిమాకి మా గురుదేవుల బ్లెస్సింగ్ ఇవ్వడం, వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 100% సాయి వెంకట్ గారి చిత్రం విశ్వవ్యాప్తంగా ప్రపంచం నలుమూలల్లో విస్తరించడం సాధ్యం. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసేదే. అయితే ఈ చిత్రం గురించి ఒక 2 మాటలు చెప్తాను. వాస్తవంగా ఇంతకుముందు చాలామంది మాట్లాడారు, మా సాయి వెంకట్ గారు సాక్షాత్తు రామానుజలా ఉన్నాడు అని. సార్ మీరు అక్కడే ఉండండి. వారి అందరి మాటలు విని ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయారే అనుకోండి, వ్యాపారంలో కొన్ని వేల మందికి అన్నం పెడుతున్నారు, అది ఆగిపోతుంది. అది మాత్రం మర్చిపోండి. వాస్తవంగా మళ్ళీ బయటకి రండి. ఒక రియల్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా ఉండండి. 10 మందికి అన్నం పెట్టండి, ఓకేనా? బట్ మాలోనే ఉండాలి, ఓకేనా? అలా వెళ్ళిపోకండి సార్. అయితే ఈ చిత్రం గురించి నిజంగా చెప్పాలని అనుకుంటే, నాకు ఛాంబర్లో సాయి వెంకట్ గారు కలిసినప్పుడు నేను వింటూ ఉన్నాను ఈ సినిమా గురించి. అన్న ఏమైనా వేషం ఉందా అని అన్న. అంటే నీ దాంట్లో ఇవ్వవా అన్న. అలా చూశాడు. అయితే నువ్వు రేపు వచ్చేస్తావా అన్నాడు. వచ్చేస్తావు, ఏముంది వేషాలకి ఏముంది అన్న. ఊరుకు అన్నా, నువ్వు ఎంత బిజీ ఉంటావు, నువ్వు పిలువన్నా వచ్చేస్తానన్నా. నువ్వు వచ్చేసి అన్న రేపు అన్నాడు. ఇప్పుడే కలిసాము, ఇప్పుడే అడిగాము, రేపు వచ్చేయండి అంటాడు. ఈయన ఎక్కడ గ్రూపులో నిలబెట్టి ఫోటో కొడతాడు. నేనేమో అడగలా, అడిగితే ఫీల్ అవుతాడేమో ఫ్రెండు. 25 సంవత్సరం నుంచి పరిచయము, వేషమా అడగలేము, అలాగని ఏదో చిన్న వేషం చేయలేను, ఏం చేయాలి, అనవసరంగా అడిగాను అనిపించింది. సరే అడిగైతే వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ని బట్టి సరే అవకాశం ఉంటే అడుగుదాము అని రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాను. బట్ వెళ్ళాక నిజంగా ఇంతకుముందు అందరూ చెప్పినట్టు సాక్షాత్తు ఆ రామానుజ స్వామి బ్లెస్సింగ్స్ ఏమో తెలియదు. బట్ వారికే నేను గురువుగా వేయడం అనేది నిజంగా ఈ జన్మకి ధన్యున్నని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళాక ఒక ఆర్టిస్ట్ అనేటువంటి వాడు ఒక చిన్న పిల్లోడు, అంటే ఒక డైరెక్టర్. చాలామంది ఏమంటారు అని అంటే ఆ ఆర్టిస్టు బాగా చేయలేదు, ఈ ఆర్టిస్టు బాగా చేయలేదు అని అంటారు తప్ప, డైరెక్టర్ అనేవాడు బాగా చేయించుకోలేదేమో అని నా ఫీలింగ్ ఉంటుంది. ఎందుకనంటే చేయమనంటే భయపడిపోతాడు. అబ్బా నువ్వు చక్కగా చేస్తావమ్మా, నువ్వు చెయ్యన్నావు అనుకో, వాడు వీర లెవెల్లో వచ్చేస్తాడు. అలాగే సాయి వెంకట్ గారు ఆ యొక్క సీన్కు సంబంధించి నేను అంత బాగా చేశాను అని ఈరోజు ఎంతోమందికి చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. కానీ సార్ ఒక్క 2 నిమిషాలు మైక్ నీకు ఇచ్చేస్తాను. అయితే ఏంటిదనంటే పిలిచి అన్న ఇలా ఉంటుంది అంటే ఇందాక రామ సత్యనారాయణ చెప్పినట్టు
జనరల్గా ఒక డైరెక్టర్ పేజీలు పట్టుకొని పేపర్లు పట్టుకొని అసిస్టెంట్లు పిలిచి చెప్తాడు. బట్ అతనికి నోటికి నోటెడ్ అయిపోయింది మొత్తం ఈ సినిమా అంతా. ప్రతి డైలాగ్ని కూర్చోబెట్టి అన్న ఇలా 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 అని చెప్పి తను స్వతహాగా చెప్పడం నేను ఆశ్చర్యపోయి ఏంటిది అసలు ఇంత చెప్తున్నాడు ఏంటిది మనిషి అంత లీనమైపోయాడా ఏంది నాకు అర్థం కాలే. ఈయన ఆర్టిస్టా డైరెక్టరా రైటరా అసలు ఏంది నాకు అర్థం కాలేదు. సరే 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 అయిపోయింది. మూడు కెమెరాలు పెట్టాడు. అంటే ఎక్కడ కూడా క్వాలిటీలో తను కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎందుకునంటే ఈ సినిమా చూశాక కానీ మీ అందరికీ తెలుస్తుంది. 3 కెమెరాలు పెట్టాడు. 3 కెమెరాలు పెట్టాక మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చేసి సార్ అన్న ఒక పని చేద్దాము, ఇదేంటిదనంటే ఎమోషనల్తో కూడుకున్నటువంటి సీన్ అన్న, అందులోనే మధ్యన డ్రాప్ అయిపోవాలి. ఈ డ్రాప్ అవ్వడము అనేది ఒక ఎత్తున ఉంటే బట్ మళ్ళీ ఆనంద బాష్పాలు రావాలి, ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ అవ్వాలి క్యారెక్టరు. ఇన్ని షేడ్లు ఉంటాయన్నా. కాకపోతే ఏంటిదంటే మనం కట్ షాట్స్ పెడదామన్నా, అది క్లోజ్ తీసుకుందాం, మళ్ళీ గ్లేజర్ని పెట్టి మళ్ళీ ఆ కన్నీళ్ళు తీసుకుందాం, ఇలా ఇలా అన్నాడు. నేను ఒకటే చెప్పాను, సాయి వెంకట్ అన్న నన్ను నమ్ము అన్న, 3 కెమెరాలు ఆన్ చేయండి అన్న, నన్ను నమ్మండి, 3 కెమెరాలు ఆన్ చేయండి అన్న. కన్నీళ్ళు ఎట్లా వస్తాయి? అరే నువ్వు వదిలే అన్న, రాకపోతే మళ్ళీ తీసుకుందాం కదా, ఏం పోయింది అని 3 కెమెరాలు ఆన్ చేసి నిజంగా ఆ లొకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఓకేనా? ఆ ఎమోషనల్తో ఆ డైలాగు చెబుతూ ఉంటే ఎవ్వరు అలా ఉండిపోయారు అంతే. అలా కెమెరాలు ఆన్ చేసిన వాళ్ళు కెమెరా ఆన్ చేశారు, ఉన్నటువంటి యూనిట్ అంతా. ఓకేనా? ఆ ఎమోషనల్తో రే రామానుజా అని అలా డైలాగ్ గంభీరంగా మాట్లాడి తరతరాలుగా బ్రాహ్మణ వంశంలో వస్తున్నటువంటి ఒక గురుపదేశాన్ని నీకిస్తే ఏంటిదా జనాలకు చెప్తావా అని చెప్పి, అంటే ఆ ఎమోషనల్ నుంచి అలా చెప్పినప్పుడు ఎంత మనిషి అంటే నిజంగానే అలా కూల్ ఉంటాడు ఇతను. నిజంగా అసలు నాకు ఆ క్యారెక్టర్కి వెళ్ళి బలిపెట్టాడు. అలా కాదు గురుదేవా, అందరికీ పంచాలని బుద్ధి ఉందా? నువ్వు నరకలోకానికి పోతావు, అందరికీ బ్రహ్మలో. అప్పుడే గురుదేవా అందరూ బ్రహ్మలోకానికి పోతారు కదా, నేను ఒకటే నరకలోకానికి పోతే ఉంటుంది. అసలు ఆయన కూల్నెస్ చూడాలి అక్కడ. నా ఎమోషనల్కి ఆయన కూల్నెస్కి నిజంగా ఆ డైలాగు అలా తెలియకుండా పట్ట 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 కన్నీళ్ళు తను చెప్పినటువంటి దీనికి అలా కన్నీళ్ళు వచ్చి, ఓకేనా, ఆహా ఇది మన వంశంలోని ఎవరికి రాలేదే, బట్ ఒక్కరు నరకలోకానికి పోతే కోట్లాది మంది బ్రహ్మలోకానికి పోతారా, ఆహా ఏమి ఇది అని చెప్పి ఆ ఆనందంతో ఆ చెప్పినటువంటి డైలాగు నిజంగా స్క్రీన్ మీద మీరు చూస్తే నా అదృష్టం ఏంటిదనంటే 2024లో నేను సాయి వెంకట్కి దొరికా. పొరపాటున 2000లో దొరికి ఉంటే నేను వ్యాపారస్తుని అయి ఉండేవాడిని కాదేమో. పొరపాటుగా ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత వద్దన్న నాకు వేషాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బట్ అప్పుడు దొరికినట్టు ఆర్టిస్ట్ అయ్యేవానేమో, వ్యాపారస్తుని అయ్యేవాని కాదేమో. కాబట్టి ఏంటంటే ఈ సినిమా నాకు రీసెంట్లీ ఎలక్షన్ టైంలో బ్రీత్లో హోమ్ మినిస్టర్గా చేశాను. అదంతా కూడా వైరల్ అవుతుంది. 100% ఆ రామానుజ స్వామి వారి ఆశీర్వాదం, వారి గురువుగా నన్ను సెలెక్ట్ చేయడం, మరి ఈ సినిమా అంతకంటే ఎక్కువ 100% ఆ డైలాగ్ క్లిప్ మాత్రం అది వైరల్ అవుతుంది. అది డిఫరెంట్గా తాద్యం. ఎందుకునంటే ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి. ఎందుకునంటే ఈరోజు నిజంగా ఒకప్పుడు రౌడీయిజం, రాజకీయంలో దాచుకోవడాలు ఇలా ఉండేవి. రాను రాను అవి తగ్గుతూ ఉన్నాయి. యాక్షనిజం తగ్గుతుంది. రాజకీయంలో కూడా మంచి వాళ్ళు వచ్చారు, సేవలు చేయాలని ఒక దీంతో ముందుకు వస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటిదనంటే కొన్ని చరిత్రలు మన హిందూ సాంప్రదాయంగా మనం తెలుసుకోవడం వల్ల వచ్చినటువంటి అన్నీ కూడా మారి మంచి చేయాలని ఒక దీంతో వస్తున్నారు. డిఫరెంట్గా
ఒక సినిమా చూసినప్పుడు ఒక చరిత్ర తెలుస్తుంది. కాబట్టి ఈ జయహో రామానుజ చిత్రాన్ని 100% మీరందరూ చూడండి. అన్ని కులాల వారిని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఎన్నో చిత్రాలు మనం హిట్ చేశాం. ఒక సాయిబాబాగా, ఒక యేసు ప్రభుగా అతను చేస్తే ఆ సినిమా కూడా చరిత్ర తెలుసుకున్నాం. సాయిబాబాలో చరిత్ర తెలుసుకున్నాం. ఒక వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్య అనేటువంటి వారు ఎవరో కూడా నిజంగా మాలాంటి సామాన్యులకు తెలియదు. అలాంటిది ఈరోజు ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాం. రేపు ప్రతి ఇంటిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఎలాగో ఉందో రామానుజ ఫోటో కూడా పక్కకి చేరుతుంది. ఈ లయన్ సాయి వెంకట్ గారు తీసినటువంటి చిత్రం. ఎందుకనంటే ఆ చిత్రం గురించి తను ఎంత కష్టపడ్డాడో తెలుసు. 100% మేమందరం కూడా తనకి అంటే ఫైనాన్షియల్గా తను ఆల్రెడీ సౌండే ఓకే, కానీ జనాల పరంగా మేము తనకు సపోర్ట్ చేస్తాం. నేను అన్నాను, అన్న ఇది జనాల దాకా రీచ్ అవ్వాలంటే కొంత ఖర్చు అవుతుంది అన్న. ఎంత అయితే మనకు మీడియాకి వెళ్ళొచ్చు సార్ అన్నాడు. ఎంత చెప్పాలో అర్థం కాలేదు. అన్నీ తెలుసు, ఎందుకంటే చాలా సినిమాలకు అయినే పోతాడు చీఫ్ గెస్ట్గా. అన్న ఒక 50 అంటే ఏంటిది అన్నాడు. ఒక 50 లక్షలు పైన పెట్టాలన్నా అన్నాడు. నేను 2 కోట్ల పైన పెడుతున్నానన్నా అన్నాడు. దట్ ఈస్ గ్రేట్ మెన్ సాయి వెంకట్ గారు. 100% ఆ 2 కోట్ల పై చిలుకు పెడితే ప్రతి మారుమూల పల్లెటూరు కూడా వెళ్తుంది సార్. మీ ఓపెనింగ్ మాత్రం అదిరిపోతుంది. 100% దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలందరూ కూడా మీడియా వారు కూడా నిజంగా ఇలాంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి చిత్రాల్ని ఖచ్చితంగా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ఈరోజు ఎన్నో ఈవెంట్లకు మేము పోతాం, కమర్షియల్గా మేము చూస్తాం, సినిమాలు తీసాం. ఇప్పుడు ఒక అమ్మాయి కన్ను కొట్టేలా టక్కున కొట్టేస్తే ప్రియప్రకాష్ కనకవర్షం మాకు గురిశాయి. బట్ అలాంటివి కూడా కొన్ని అంటే అలా కమర్షియల్ కూడా తీస్తాం. బట్ ఇలాంటివి కూడా ఖచ్చితంగా జనాల్లోకి పోవాలి. ఏది ఏమైనా ఈ యొక్క జయహో రామానుజ చిత్రం 100% హిట్ అవ్వాలి అని ఇందులో అవకాశం ఇచ్చినటువంటి మా సాయి వెంకట్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ గురుదేవులు శ్రీ కృష్ణమాచార్య గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.